మత్తయి సువార్తలో మనం 17వ అధ్యాయంలో మొదటి 9 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును. ఇదిగో మోసేయు ఏలియాయు వారికి మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోసేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పెను. అతడు ఇంకను మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లాపడి మిక్కిలి భయపడగా, యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకూడని చెప్పాను. వారు కన్నెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనపడలేదండి. ఇది ఒక దర్శనం. ఇది మన వ్యక్తిగత జీవితానికి కూడా ఇది వర్తిస్తుంది. రూపాంతరం. ఇక్కడ ప్రభు ఎక్కడ రూపాంతరం పొందుకున్నారు? కొండ మీద, ఎత్తైనటువంటి ఒక కొండ మీద. కొండ అంటే పర్వతము. ఆ పర్వతం దేని చూసినా అంటే దేవుని సన్నిధికి చూసినాయి. దేవుని సన్నిధానంలో రూపాంతరము పొందాలని చెప్పి ఇక్కడ ఖచ్చితంగా చూసిన కింద మనకి ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. మరి ఆయన ఎక్కడికి వచ్చారు? ఆయన ఇలా ముగ్గురిని వెంట పెట్టుకుని ఒక ఎత్తైనటువంటి కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. వారికి ఎవరు కనపడ్డారు అప్పుడు? మోసేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. మరి ప్రభువు ఇక్కడ ఎక్కడికి వచ్చారండి? ఒక దేవాలయం. అంటే ఎత్తైన కొండ అంటే దేవాలయం అండి. దేవాలయం దేని చూసినా ఒక పర్వతం, అంటే ఎత్తైన పర్వతం. ఆ పర్వతాన్ని సీనాయి కొండ అంటారు చాలామంది. ఎందుకంటే దేవాలయం అంటే ఉన్నతమైనటువంటి పర్వతం కింద లెక్క వస్తుంది. అక్కడికి ప్రభు వచ్చాడు. అక్కడికే కాదండి, రాత్రులు చాలా సమయాల్లో చూస్తే ఆ దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారని కూడా రాయబడి ఉంటుంది. ఇది దేనికి చూసినంటే రూపాంతరం పొందాలి. ఇక్కడ ప్రభువు ఎలా రూపాంతరం పొందారు? మనము కూడా ఆయన సన్నిధానంలోనూ వచ్చి ఆయన సన్నిధానంలో నిలిచి ఉండి ఆయన ద్వారా ఆయన మాటలు మనం చక్కగా, ఎందుకంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాటలను వినుడి అని చక్కగా దేవుని ఇక్కడ దూతలు కూడా చెప్పడం ఇక్కడ మనం వింటున్నామండి. ఎందుకంటే ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? మేఘముల నుంచి, పరలోకముల నుంచి శబ్దం వినపడిందండి. ఆ మాట విని, ఎందుకంటే అందరూ భయపడ్డారు అన్నమాట. భయపడి చూసేటప్పటికి ఆ మాట వినేటప్పుడు భయపడ్డారు. చూస్తే ఎలా ఉన్నారు? ప్రభు రూపాంతరం చెంది ఉన్నారు. రూపాంతరం ఎలా చెందారు? అయినా ఆ మాట లోకాసువార్తలు కూడా ఉంటుంది చూడండి. ఆ మాటలు కూడా లోకాసువార్త 9వ అధ్యాయంలో 28 నుంచి ఉంటాయి చూడండి.
లోకా సువార్త 9:28. ఆ, ఆ, 9:28. అందుకాయన ఆ, ఒక్క నిమిషం. ఆ, 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 ఆ. ఇంకే ప్రార్థన చేయడం ఎక్కడికి వెళ్తారు? కొండ అంటే పర్వతం, అంటే దేవాలయం. ఈ లోకంలో అత్యంతటువంటి ఉన్నతమైనది దేవాలయమేనండి. అది ఎత్తైన శిఖరంతో పోల్చబడుతుంది. అక్కడ మనం ప్రార్థన చేయాలి. మరి ప్రభువే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళారు, అంతేకాదు రూపాంతరం చెందడానికి వెళ్ళారు. రూపాంతరం అంటే ఏమిటి? మనం వేరే ఒక రూపంలో కనపడటం. మరి మనం ఇక్కడ ఎవరు రూపాన్ని ధరించాలి? ఈ లోకంలో ఎవరి రూపాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి? ఎవరి రూపాన్ని కూడా ఇక్కడ ధరించడానికి అవకాశం లేదు, ఎందుకంటే అందరూ పాపులమే. ప్రభు పరలోకం నుంచి వచ్చారు. ఆయన పరలోకం నుంచి వచ్చారు కాబట్టి ఆయన ఇక్కడ రూపాంతరం చెందారు. ఆయన రూపాంతరం చెందినప్పుడు ఎలాగున్నారు? ఆయన వస్త్రములు తెల్లగా ఉన్నాయి. ఆ మాట మార్క్స్ వార్తలు కూడా ఉంటాయి. ఏ శాఖలు కూడా అంతలాగా ఉతకటం అనేది జరగదండి. అంతగా తెల్లగా వస్త్రములు ధరించుకుని ఉన్నారు. తెల్లని వస్త్రాలు దేనికి చూసిన? పరిశుద్ధతకు చూసినండి. మరి ఆ పరిశుద్ధమైన వస్త్రములు ధరించిన వాడే ఆయన ముఖం అంతా రూపాంతరము చెంది అని వీళ్ళందరికీ కనపడ్డారు. ఆ సమయంలోనే ప్రభుతో పాటు ఎవరున్నారు? మోసేను. వాళ్ళు ఆ కొండ ప్రార్థన చేయడానికి వచ్చారు. యోహాను, పేతురు వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయటానికి వచ్చారు. కానీ ప్రభు రూపాంతరం చెందినప్పుడు వీళ్ళందరూ కూడా ఒక దర్శనాన్ని చూశారు. ఆ దర్శనాలు ఎవరు కనపడ్డారు? మోసే, ఏలియా ఇద్దరు కనపడ్డారు. ఆ కనపడినప్పుడే పరలోకం నుంచి ఒక మాట కనపడింది. ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాటను మీరు వినుడి. ఒక శబ్దము మేఘములోంచి వినపడిందండి. మరి ఈ మూడు దేనికి చూసిన? మోసే ఒక దర్శనం, అదేవిధంగా ఏలియా ఒక దర్శనం, పరలోకంలోంచి ప్రభు బలపరుస్తున్నటువంటి దర్శనం. ఈ మూడు దేనికి చూసిన? ఎందుకంటే మొట్టమొదటి మనం దేవుని సన్నిధానంలో మనం రూపాంతరం చెందాలి. ప్రభు ఎలా రూపాంతరం చెందారు? తెల్లని వస్త్రం, అంటే రక్షణకు చూసిన. మనం కూడా ప్రభు సన్నిధానంలో మనం రక్షించబడి ఏ డాగులు లేకుండా, ఏ మురికి లేకుండా మనం రూపాంతరం చెందేవారు ఉండాలి. ఇక్కడ మన వస్త్రం ఎలా ఉండాలి? తెల్లని వస్త్రం, అంటే పవిత్రత, పరిశుద్ధతతో కూడిన జీవితాన్ని మనం ధరించుకున్న వారు ఉండాలండి. ఆ తర్వాత మనకి ఇక్కడ ఇద్దరు కనపడ్డారు. ఇద్దరు ఎవరు వారు? ఒకరు మోసే అంటే ఈ ధర్మశాస్త్రం చూసిన. ఈ ధర్మశాస్త్రం ఎవరు రాశారు? మోసే చేత రాయబడినాయి. ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, అదేవిధంగా ద్వితీయోపదేశ కాండం, ఈ 5 కాండాలు కూడా ధర్మశాస్త్రం అంటారు. ఇవన్నీ కూడా మోసే చేత రాయబడినాయి. మోసేకి సాదృశ్యం ఇది ఈ గ్రంథం. ఈ గ్రంథాన్ని సాదృశ్యం మోసే. అదేవిధంగా ఏలియా ఏమోను దేవుని వాగ్దానాలు, దేవుడు చేసిన మహిమ కార్యాలు ఉంటాయి చూడండి, వాటికి వాగ్దానాలకి ఏలియా సాదృశ్యం. అది వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ ఉంటారు? ధర్మశాస్త్రమును వాగ్దానాలు ఎక్కడ ఉంటాయి?
దేవుడి సన్నిధానంలో ప్రభువు ఉంటారు. అదే విధంగా ఈ యొక్క ధర్మశాస్త్రం ఉంటుంది, అదేవిధంగా వాగ్దానం ఉంటుంది. ఈ మూడు ఉన్న చోట దేవాలయం. ఈ మూడు ఉన్న చోట ప్రభు వచ్చి రూపాంతరం చెందారు. ఇప్పుడు మనకి సాదృశ్యం ఏమిటంటేనే మనం ప్రతి సమయంలో కూడాను ప్రభు సన్నిధానం అంటే దేవాలయంలోకి వచ్చి మన జీవితాన్ని కొత్త రూపాన్ని ధరించుకునే విధంగాను ఇక్కడ మనం సద్వినియోగం చేసుకునే వారు ఉండాలి. ఇక దేంతో గడపాలి? మోసే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రముతోను ఏలియా ద్వారా వచ్చినటువంటి వాగ్దానాలను బట్టి ప్రభువు ద్వారా మనం రూపాంతరం చెందుతూ ప్రభువు ఇచ్చిన వాగ్దానాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మాట చక్కగా వింటూ మనము ప్రభు దాంట్లో మనం బలపడేవారు అందుకే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. అటువంటి ఒకళ్ళ మాటలు వింటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని మాటలు మనకి ఆదరణ ఇస్తాయి. ఈ లోకంలో మనకి ఆదరణ ఇచ్చేది ఎవరు? దేవుడి సన్నిధి ఒకటేనండి. ఈ లోకంలో మన ఆదరణ రావాలంటే, మనం ఈ లోకంలో ధైర్యంగా నిలవాలంటే, మన జీవితంలో శాంతి సమాధానం ఉండాలంటే ఆదరణకరమైన మాటలు మనకు ఉండాలండి. వాటిని బలపరచడానికి దేవుడు సాక్ష్యం చెప్తున్నారు. ఆకాశం నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మరి దేవుని వాక్యం మనం ఏం చేయాలి? సంతోషంతోనూ సమాధానంతో మనం వాక్యాన్ని మనం తీసుకున్నప్పుడు ఈ వాక్యం మనకి ఏమి తీసుకొస్తుంది? సమాధానం తీసుకొస్తుంది. మన పరిశుద్ధులుగా మారుస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది. అందుకే మరి ప్రభు సన్నిధాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకునే వారు ఉండాలండి. ఎప్పుడు దేవాలయంలోనూ ఈ మూడు ఉంటాయి. మోసే రాసినటువంటి ఇది ధర్మశాస్త్రమును, ఏలియా చేసిన అద్భుతాలంటే దేవుని వాగ్దానాలను, అలాగే ప్రభువు అయినటువంటి క్రీస్తు ఆయన ఉంటారు. ఆయన ద్వారా జరగబోయే కార్యాలు కూడా ఇక్కడ మన ముందు ఉంటాయండి. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా మనల్ని ఆదరిస్తుంది. మరి ఆయన సంధానంలో కనుక మనం దాన్ని సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, ఆయన ఎలాగో ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలి. అలా ఉండటానికి మనం రూపాంతరం చెందుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే పిల్లలు చూడండి, ఈ రోజుల్లోనూ ఈ సినిమాలు, ఈ లోకంలో సినిమా హీరోలు చూసి ఏం చేస్తారు? కటింగ్లు కానించి మొదలెడతారు. వాళ్ళు వేసుకున్న కటింగ్లు వీళ్ళు వేసుకుంటారు, వాళ్ళు వేసుకున్న బట్టలు వీళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు కొన్ని రోజుల్లో అయితేనే బాగున్న బట్టలు కూడా చిన్న కన్నాలు పెట్టి అయ్యే పెద్ద ఫ్యాషన్ కింద వేసుకుని సంతోషం తిరుగుతూ ఉంటారు. వాళ్ళలా మారిపోవాలని. కానీ మనం ఎలా మారాలి? క్రీస్తులా మారాలి. అందుకే దేవాలయంలోకి మనం రావటం. ఎందుకంటే కొండ మీదకి ప్రభు ఎందుకు వచ్చారు? రూపాంతరం చెందటానికి. మరి దేవాలయంలోకి మనం ఎందుకు వచ్చాం? మరి రూపాంతరం చెందటానికి, క్రీస్తులా మారటానికి. మనం ఎప్పుడు కూడాను క్రీస్తునే మనం ఆదర్శంగా తీసుకోవాలి. కానీ ఈ లోకంలో ఎవరు తీసుకున్నా సరే వారిలో పాపం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. మనుషుల్ని ఎవరిని కూడా ఆదర్శంగా తీసుకోకూడదండి. మనలో మార్పు రావాలి. కానీ ఆ మార్పు ఎవరి రూపంలో రావాలి? క్రీస్తు స్వరూపంలోకి రావాలి. ఆయన ఎలా మారారు? మనం కూడా జీవితాన్ని మార్చుకునేవారు ఉండాలండి. అప్పుడు సకల ఆశీర్వాదాలు పరలోకానికి కానీ భూలోకానికి ఏదైనా సరే యెహోవా మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారండి. ఇది మనం నేర్చుకోవాలన్నమాట. ఇది నేర్పడానికే శిష్యులను తీసుకొచ్చారు. వాడు తీసుకొచ్చి వాళ్ళ కళ్ళ ముందే ఎన్ని చేపిస్తున్నారు. మరి దేవుడు మరి చేసిన కార్యాల్లో మనం కూడా పాల్గొని తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగాను ఆయనలా మారడానికి ఖచ్చితంగా మనం ఉంటామండి. మరి ఈ మాటల ప్రకటన గ్రంథంలో 1:14 చూడము. ఆయన తలయు తల వెంట్రుకలయు
తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళమ్మగా ఉండెను. ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరీసున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తాన జల ప్రవాహముల ధ్వని ఉండెను. ఆయన కుడి చేత 7 నక్షత్రాలు చేపట్టుకుని ఉండెను. ఆయన నోటి నుంచి 2 అంచుల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల వద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకము, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళములో యొక్కయు కాలము చేతులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, నా కుడి చేతిలోను నీవు చూసిన 7 నక్షత్రములు గుర్చియు మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 దీపస్తంభములు 7 నక్షత్రములు, 7 సంఘములకు తోతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. మరి ఎన్ని కూడా ఎవరు తెలుసుకోవాలి? ఎందుకు సంఘం అంటే ఎవరు? మనమేనండి. ఆయనలా మారాలంటే మరి ఆయన గురించి తెలుసుకోవాలి కదా. మనం ఆయన ఎలాగున్నారు ఇక్కడ? ప్రతి సంఘం ఏమి తెలుసుకోవాలండి? క్రీస్తు ఎలాగున్నారో తెలుసుకోవాలి. క్రీస్తులా మారటానికి మనం ఆయన సన్నిధానంలో మనం సద్వినియోగం చేసుకునే వారిని ఉండాలి. ఆయనలా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. లోకంలో ఉన్న వారిలా కాదండి. లోకంలో ఎలా ఉంటారు? బూతులాడేవారు గాను, ఆపత్తలాడేవారు గాను, మోసాలు చేసేవారు గాను, ఆక్రమించుకునేవారు గాను, దోపిడీదారులు గాను, దొంగలు గాను, అంటే పైన ఒకలా కనబడి హృదయంలో ఒకలాగా ఉండి ఇష్టానుసారంగా జీవించిన వారికి వారి రూపాలు ధరించకూడదు. మనం పరిశుద్ధుడైనటువంటి పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుని యొక్క స్వరూపంలోకి మారాలి మనం. అలా మారతేనే ఇక్కడ దేవుడి సన్నిధానం మనకి ఉపయోగపడుతుంది. అలా మారకుండా మనం సన్నిధానం ఉపయోగించుకున్నాం అనుకోండి, మనం మోసం చేసుకున్న వారి కింద మిగిలిపోతామండి. ఎందుకంటే మనం మోసం చేసుకుంటే ఏమొస్తుంది? ఏమీ రాదండి. అలా అందుకే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాటను మీరు వినుడి. మరి సంఘం ఎవరి మాట వినాలి? దేవుని మాటలు వినాలండి. చక్కగా వినాలి, విని గ్రహించుకోవాలి. మార్పు చెందటానికి మరి రోజు కూడా ప్రయత్నాలు చేసేవారు ఉండాలి. అది కనీసం మన బాధ్యత అండి. అంతే కోటాలు ఎందుకు వస్తాం మనకి? ప్రతిరోజు కూడా సద్వినియోగం చేసుకోవటానికి ఆయన సన్నిధానం, ఆయన నామంలో కూడుకుని వేసే. ఎలాగైతే సాయంకాలం అయ్యేటప్పుడు ఎక్కడికి వెళ్ళేవారండి? ఎత్తే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయడానికి ఏకాంతంగా ఉపయోగించుకునేవారు. అలాగే మన దేవాలయాన్ని ఉపయోగించుకుని ఆయన ద్వారా మనం ఆయనలా మారటానికి ఉపయోగించుకునేవారు ఉన్న దేవాలయం ఎప్పుడు కూడా క్రీస్తులా మారటానికే మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆయనలా మారాలి. మనం మారాలంటే ఆయన ఉన్న చోట్లోనే ఆయన ద్వారా మార్చబడేవారు అని ఉండాలి. అది ఎలాగనొచ్చు. సరే, 2 కొరింథీయులు 3:17 చూడమ్మా. 3:17 ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. ఇప్పుడు మీరు అద్దం ముఖం ముందు పెట్టుకున్నారు. ముఖం ముందు పెట్టుకున్నప్పుడు అద్దంలో అక్కడ ఎవరి ముఖం కనపడుతుంది?
క్రీస్తు మీకు అర్థం. క్రీస్తుని మీ ముందు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయనలో ఇప్పుడు ఎవరు కనపడాలి? ఆయన చూస్తుంటే లోకం ఆయనలోను మిమ్మల్ని చూడాలి, అంటే మీలో ఆయన చూడాలి. చూసేది మిమ్మల్నే, కానీ అందులో అక్కడ ఎవరు కనపడాలి? క్రీస్తు ముఖం కనపడాలి. అంటే మనం లోకంలో తిరుగుతున్నాం, మనం ఉన్నాం, కానీ లోకం మనలో ఎవరిని చూడాలి? అర్థంలో ఎలాగైతే మన ముఖం మనం చూసుకుని మనమే అని గుర్తుపెట్టుకుంటామో, లోకం మనం చూసి క్రీస్తుని చూడాలి. అది మార్పు చెందటం. ప్రతిరోజు దినదినము కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. మా స్వతంత్రం అన్నమాటకి అర్థం ఏంటి? పాపం ఏలుబడి చేయదండి. ఆత్మ మనలో ఉండి ఆత్మ నడిపిస్తే పాపం ఏలుబడి చేయదు. పాపం నుంచి విడిపిస్తుందండి. కానీ ఆత్మ ఎక్కడ ఉండినో అది స్వతంత్రం ఉంటుంది. కాబట్టి మనం ఏమి చేసినా సరే ప్రభుతో కలిసి చేస్తామండి. పాపం మనలో ఉండదు కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారం కాబట్టి మన ధైర్యంగా ప్రభుతో కలిసి ప్రభు ద్వారా మనం ఆయనలో జీవించేవారమని ఉంటామండి. అప్పుడు మనం స్వతంత్రులం కాబట్టి ప్రభుతో కలిసి ప్రభులాగా జీవించడానికి మనం పనిచేస్తున్నప్పుడు ఆయన మనలో ఉండి మనకు సహాయం చేస్తారు. అందుకే ఎప్పుడు కూడా ఎవరిని చూసుకోవాలి? మనం ఆయనలో మనం ఆయనలా మారటానికి లోకానికి కనబడే విధంగా మనం ఉండాలి. లోకం క్రీస్తు అని అర్థంలో చూస్తున్నప్పుడు మిమ్మల్ని చూస్తేనే ఖచ్చితంగా ఎవరు కనపడాలి? క్రీస్తు కనపడాలి. అది రూపాంతరం చెందటం. అలా చెందడం కోసం ఆయన ఏం చేశారంటే, అదేవిధంగా ఫిలిప్పీలు 3:27 చూడమ్మా. సమస్తమును ఒక నిమిషం, 3:27 కదా. సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, ఇంకా మన శరీరం ఎటువంటిది? దీన శరీరం అంటే మట్టి శరీరం. దేవుడు ఇచ్చిన ఆత్మ చెప్పి మనకి విలువ ఉంటుంది. ఆత్మ మనలో వెళ్ళిపోతే ఎందుకు పనికి రాదండి. అంతేకాదండి, వయసు పెరిగి కొలితే మన శరీరం ఎలా మారుతుంది? అంటే ఎప్పుడు ఎలాగ ఉంటాం మనం? ఎందుకంటే దీన శరీరం. ఈ శరీరంలోంచి మనం మహిమ శరీరంలోకి మారనే విధంగా మనం క్రీస్తుని ధరించుకునే వారమని ఉండాలండి. క్రీస్తుని ధరించుకునే విధంగా ఉండాలి. సమారూపము కలగటానిక మార్చును. మరి ప్రభువుని మనం అనుసరిస్తే మనం ఇప్పుడు ఖచ్చితంగా ఎవరి రూపంలో మారుతాం? మనం ఈ మట్టి శరీరంతో మనల్ని తనే శరీరంలో తనలాగా మార్చుకుని రూపాంతరం చెందే విధంగా మనం సహాయం చేస్తారు. అందుకే మనం దేవుడి సన్నిధాన్ని సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, ఆయనలా మారుతూ ఆయనతో కలిసి వెళ్తాం. ఎప్పుడు మనం ఆయన పోలి నడుచుకోవాలి. లోకంలో ఉన్నవారు పోలు కాదండి. లోకంలో ఎవరు పోలు నడుచుకున్నా సరే వాళ్ళు పాపంలో ఉండి నడుచుకుంటున్నారు కాబట్టి మనం కూడా ఎక్కడ నడుచుకుని వెళ్తాం? మనం అదే పాపంలోకి వెళ్ళిపోతాం. క్రీస్తుని పోలు నడుచుకున్నాం అనుకోండి, వాడు మన నోట్లో చెడు మాటలు కానీ, చెడు తలంపులు కానీ, చెడు ఆలోచనలు కానీ, చెడు ప్రభావాలకి మన మీద ఏలుబడి చేయవండి. మాట్లాడితే ఏమొస్తాయి? ఆదరణ మాటలే వస్తాయి. ఎవరితోనూ మనం యుద్ధాలు చేయటం కానీ, ఆ తలంపులు కూడా మన దగ్గరికి రావండి. మహిమ శరీరం అంటే పాపము లేని శరీరం అండి. పాపాన్ని ధరించిన శరీరం కాదండి, పాపం లేని శరీరంగా మనల్ని మార్చి
కొత్త జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కుటుంబంలో కనుక ఆయన ఉంటే ఆ కుటుంబం ఎలాగుంటుంది? ఆ విధంగానే ఉంటుందండి. అలా మార్చడానికే ప్రభు మనల్ని ఎన్నుకున్నారు, కానీ మరొక విధంగా కాదు. అందుకే ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడే స్వతంత్రం ఉంటుంది. అప్పుడు మనం దేనికి కోసం కూడా మనం భయపడవలసిన అవసరం ఏమాత్రం. అదే ఎపిసీలు 1:3 చూడమ్మా. క్రీస్తునందు పరలోక విషయంలో గాని ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులమునై ఉండవాడని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను దేవుడు ఏర్పరచుకున్నాడా? మనం దేవుని దగ్గరికి వచ్చామా? దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈ మార్గం తెలిసిందండి మనకి. మరి ఎన్ని చెప్పారు. మరి ప్రభుతో మరి మోసేను ఏలే ఏం మాట్లాడారు? ఏం మాట్లాడి ఉంటారు? ప్రభువును మోసేను ఏలే ఏం మాట్లాడుకున్నారు? ఒకసారి ఆలోచించండి, ఏం మాట్లాడి ఉండొచ్చు? ప్రభువును మోసేని ఏలియాను కొండ మీద మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడు ఉండొచ్చు? ఆ మాట మరి ఒకసారి లోకసువార్త 7:29 చదువు. పక్కన 9:29. మాట్లాడుచుండిరి. వారు మోసేయు ఏలియాయును అని వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి నిర్గమం అంటే ఏమిటి? ఎందుకంటే నిర్గమకాండం దేని చూసిన మరీలి వెళ్ళుట అంటే దేవుని దగ్గరికి వెళ్ళటానికి. మరి మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు ఏం కార్యం చేయాలి? ఇప్పుడు ఏదో మన దేవుని దగ్గర దేవుడు నమ్ముకున్నా పర్లేదు, నమ్ముకోక ముందు చేసిన పాపాలు పోవాలంటే మనం పరలోకానికి వెళ్తానికి అక్కడ ఏసీ ఏం పని చేయాలి? యెరూషలేములో తాను చేయబోయే మహాకార్యముల కోసం మాట్లాడుకుంటున్నారు. ఏ కార్యం? శిలువ. అంటే ఆ విషయం నిర్గమము గురించి, అందుకే తిరిగి దేవుని యొద్దకు మనం అందరూ వెళ్ళటానికి తాను చేయవలసిన పని గురించి ముగ్గురు మాట్లాడుతున్నారు. దేవుని వాగ్దానం, ఆయన మన కుమారుడిని అనుగ్రహించారు. అదేవిధంగా మనం నడుచుకునే విధానం యొక్క ధర్మశాస్త్రంలో రాయబడింది. ఒక ధర్మశాస్త్రం, దేవుని వాగ్దానం, క్రీస్తు కలిసి మాట్లాడుకుంటున్నారండి దేవాలయంలో. ఈ మూడు గురించి ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాయి? మన రక్షణ గురించి, కానీ చేయబోయే కార్యాన్ని గురించి ముగ్గురును రూపాంతరం చెంది మాట్లాడుకుంటున్నారు అక్కడ. అంటే కానీ చేయబోయే కార్యాన్ని గురించి అండి.
మరి మన రక్షణ కోసం మనం ఆ కార్యం గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడో ఉన్నట్టు మోసే తిరిగి మళ్ళీ వచ్చి ఏసేతో మాట్లాడాడు. ఏలియా తిరిగి వచ్చి అక్కడ ఆ విషయం ప్రభుత్వం మాట్లాడారు. మరి ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు. తను చేయబోయేటువంటి నిర్గమం అంటే ఆ కార్యము గురించి, యెరూషలేములో చేయబోయే కార్యము గురించి వారు మాట్లాడుకొని చుండిరి. మరి అంత ప్రాముఖ్యమైన కార్యం గురించే ప్రభువే అక్కడ మాట్లాడుకుంటున్నారంటే మరి రక్షణ కార్యం మరి ఎటువంటిది అది? దానికైనా విలువైంది ఏది లేదండి. ఆ దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చిందని ఏం చేసుకోవాలి మనం? ఈ లోకమూర్ఖులు అంటించుకోకూడదండి. చెడు మాటలు కానీ, చెడు తలంపులు కానీ, చెడు క్రియలు కానీ అంటించుకోకూడదండి. అవన్నీ మరకలు మనకి. అక్కడ మనం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, తెల్లని వస్త్రం ధరించుకోవాలి. తెల్లని వస్త్రం అంటే క్రీస్తు రక్షణ. దాన్ని ధరించుకుని ప్రభు చేసే కార్యంలో మనం కూడా పాల్గొందు తీసుకునే వారు ఉండాలి. ఏ విషయంలో మన కోసం సిలువ మీద వేలాడవలసి వచ్చింది? మన పాపములు, అపరాధాలు, దోషములు ఎన్నిటి కోసం ప్రభు కార్యం చేశారు. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో వాటిని సిలువ వేయాలి. ప్రభు ఎలాగైతే సిలువ మీదకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందో మనము కూడా ఆ కార్యాలు సిలువని వేసేసి కొత్త జీవితాన్ని ఆరంభించడమే రూపాంతరం చెందటం. అదే రక్షణ అండి. దేవుని నమ్ముకుని దేవుని చందాలు రూపాంతరం చెందడానికి ఇష్టపడి వచ్చాం. మనం వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనం రూపాంతరం. ప్రభు దేనికోసమే సిలువ మీదకి వెళ్ళి ఆయన ఆ సిలువ మీద వేలాడవలసి వచ్చిందో ఆ కార్యాలకు మనం మన జీవితంలో సిలువ వేసేసి కొత్త జీవితాన్ని ఆరంభించేవారు ఉండాలి. అదే రూపాంతరం. అలా మారాలంటే ఆయన మాట మనం వినాలి. దేవుని మందిరంలో ఆయన మాట విని మన జీవితాన్ని మార్చుకునే విధంగాను ఉండాలి. అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? దేవుని కుటుంబంగా మారుతుంది. అదే రూపాంతరం చెందటం. అందుకే రక్షణ అంటే మామూలు విషయం కాదండి. అప్పుడు దగ్గర 1000 సంవత్సరాల పూర్వం ఉన్నట్టు మోసే జీవించిన కాలంలోంచి మోసే దిగి వచ్చాడు. మరి అంతకన్నా ముందు ఉన్నటువంటి ఉన్నాడు ఏలియా దిగి వచ్చాడు. వచ్చి ఇద్దరు కలిసి ఏ కార్యాల గురించి మాట్లాడుతున్నారు? ప్రభు చేయబోయే కార్యాల గురించి. ఈ ప్రజలు నిర్గమం అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు చేయవలసిన కార్యం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ఏదైనా ఒక కార్యం చేస్తే నలుగురు గురించి ఏం మాట్లాడుకుంటారండి? ఆ కార్యం గురించి మాట్లాడుకుంటున్నారంటండి. మరి దేవుడే మాట్లాడుకుంటున్నాడు. మరి అక్కడ అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. మరి రక్షణ గురించి మనం ఈ లోకంలో మాట్లాడుతున్నామండి. ఏమన్నాను? ఎక్కడ 2-3 కూర్చుంటే అక్కడ మరి ఏం మాట్లాడుతున్నాం మనం? దేవుడు రక్షణ గురించి మాట్లాడుతామా, ఈ లోక విషయాలు మాట్లాడుతున్నాం? మనం ఎక్కడున్నా సరే మన తలంపులు ఏముండాలి? రక్షణ. ప్రభువులాగా మనం రూపాంతరం చెందే విధంగాను ఏ విషయంలో రూపాంతరం చెందాలో వాటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటూ ఆ మురికి మళ్ళీ అంటుకోకుండా మనం ఆయనలా మారటానికి మనం ప్రయాసపడేవారు ఉండాలి. ఇదే మనకి రక్షణ. అందుకే రక్షణ అనేది చాలా విలువైనది. ఇది ఎప్పుడే అలా ముందుకెళ్ళామనుకోండి చివరిగా ఒక్క వచనం ఉంటుంది చూడండి. ఫిలిప్పీయులు 3:18 చూడమ్మా. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయము చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. రక్షణ పొందుకున్న తర్వాత మన ఇష్టాంతంగా జీవిస్తున్న వారి గురించి పౌలు మాట్లాడుతున్నాడండి. అయ్యో నేను ఇంతకాలం వీరిని నడిపించాను, ప్రభు ఏమో శిలువ మీద వేలాడారు, ఇన్ని కార్యాలు చేశారు, వాళ్ళు మార్పు వచ్చింది అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తుంటేనే వీళ్ళు చూసి నేను మళ్ళీ ఏడవలసిన పరిస్థితి వస్తుంది.
అంటే ఇక్కడ సేవకుడు ఏం చేస్తున్నాడు? అంటే రక్షణకు వ్యతిరేకం అంటే క్రీస్తుకి శత్రువులుగా మారటం అండి. క్రీస్తులా మారటానికి మనం ఉన్నామా, క్రీస్తుకి శత్రువులుగా మారటానికి ఉన్నామా? ఇప్పుడు రక్షణ ఎప్పుడు తేలిగ్గా చూడకూడదండి. దాని వ్యతిరేకంగా నడుచుకున్నాం అనుకోండి, క్రీస్తుకు మన శత్రువులుగా మారతాం. అంటే రూపాంతరం చెందిన తర్వాత దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మందేనండి. ఇప్పుడు ఎందుకంటే చూడండి, తెల్లని వస్త్రాలు ధరించుకుని మీరు రోడ్డు అంటే వెళ్తున్నారు, పక్కన మురుగుంటుంటే ఏ వాహనం అయినా సరే మురుగుంటు పక్కనే వస్తే అక్కడే ఉంటారో అక్కడ దూరంగా వెళ్తారు. దూరంగా వెళ్ళకపోతే ఆ మరకలు కనుక ఆ వస్త్రం తగిలితే ఏమవుతుంది? పాపం జరిగే చోట మనం ఉండకూడదు. అది మన హృదయంలోకి రాకూడదు, అది మన తలంపుల్లోకి రాకూడదు. అది వచ్చిందనుకోండి, ఖచ్చితంగా అది ఏం చేస్తుంది? మన తెల్లని వస్త్రాలను ఏం చేస్తుంది? అది మళ్ళీ మరకలుగా మార్చేస్తుంది. ఇంకా ముందు చదువుమది. నాశనమే వారి అంతము, వారు కడిపే వారికి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అట్టి చేయబడుతున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకు నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. చూడండి, ఇక్కడ మన దృష్టి దేని మీద ఉండాలి? రాబోయే రక్షణ కోసం ఎదురు చూస్తున్న వారు ఉండాలి. రక్షకుడు వస్తున్నారు అని వచ్చినప్పుడు మన వస్త్రాలు ఎలా ఉండాలి? తెల్లని వస్త్రాలు. మన వస్త్రాలు కాపాడుకోవాలని. ఎక్కడ ప్రయాణం అయితే వెళ్ళాలనుకోండి, అది వెళ్ళే వరకు కూడా మీ వస్త్రాలు ఏం చేసుకుంటారు? అంటే మీరు వెళ్ళే చోటకి వెళ్ళే వరకు మీ వస్త్రాలను ఏం చేసుకుంటారు? ఏ మురికి అట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఏం చేస్తారు? అలాగే ప్రభు వచ్చే వరకు ప్రభుతో పాటు వెళ్ళటానికి మనం దేవుడు ఇచ్చినటువంటి రూపాంతరించినటువంటి మన రక్షణ వస్త్రాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. కాపాడుకోవడం కోసమే దేవుని సన్నిధానం ఉపయోగించుకోవాలి. ఆయన ద్వారా మనం ఆయనలాగా ఉన్నాం అనుకోండి, అదే మనకి రక్షణ. కానీ కడుపు దేవుడు కాదు. అంటే దీనికోసం పనిచేయటం ఉండకూడదండి. ఇది దేవుడు పోషిస్తాడు. ఆకాశ పక్షులు చూడండి, ఇప్పుడు పిచ్చుకల గుంపు వస్తే పిచ్చుకలకి ఎవరు వేస్తున్నారండి ఆహారాలు? పిచ్చుకలు ఏదైనా ఏ పక్షి అయినా సరే ఆహారం వేస్తాయి, విత్తనాలు వేస్తాయా? మరి అయ్యే పోషించబడుతున్నప్పుడు మనకు పోషణ ఎందుకు రాదు? వాటిని దేవునికి అప్పచెప్పి మనం ఆయన పనిని మనం పూర్తి చేసుకునే వారు ఉండాలి. అప్పుడు మన పోషణ ఆయన మీద వస్తుంది, ఆయన చూసుకుంటాడు. అందుకే అడుగుడి, తట్టుడి, వెతుకుడి. అందుకే మన దృష్టి దేని మీద ఉండాలి? అందుకే ఎప్పుడు కడుపు దేవుడు కాదండి. అలాగా అనుకోండి, ఇదే మనకు భారం అయిపోతుంది. అందుకే ఈ రోజులు చూడండి, ఒక ముద్ద ఎక్కువ తింటే ఏమవుతుంది? ఆయాసాలు. తిన్నందువల్ల ఏమి బలం రాదండి, ఆయాసం తప్ప. మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మాట వినటానికి శ్రద్ధ పెట్టుకునేవారు ఉండాలి. అలా ఉండటం కోసమే దేవుని సన్నిధానం ఉపయోగం చేసి, ఎలాగైతే ఉన్న రోజులన్నీ మందిరాన్ని ఉపయోగించుకుని రాత్రుల్లోనేమో ప్రార్థన చేసుకోవటం, పగలంతమో మన రక్షణ సువార్తను అందించడం ఆయన ఎలా పని చేసుకున్నారో మనం కూడా అదే విధంగా పని చేసుకునేవారు ఉండాలి. లోకంలో ఉన్న మన పనులు చూసుకుంటూ ఆయన సన్నిధానంలోకి వచ్చుకుంటూ ఆయనలో మనం నిలిచి ఉండేవారు ఉండే ప్రార్థనలో నిలిచి ఉన్నామనుకోండి, దేవుడే మనల్ని ఆయన నడిపిస్తారు. చిన్న ప్రార్థన చేసుకోవాలి. చిన్న ప్రార్థన చేయాలి.